ఈరోజు మన వెల్దుర్తి మండలం పుల్లగుమ్మి గ్రామంలో అంటే మనము ఏదైతే శనికాలం అప్పుల బాధపడిన రైతు సోదరులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వారికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొట్టమొదటిసారిగా మన మండలం నుంచి జిల్లాలో పంపిణీ కార్యక్రమం అనేది ఈ జిల్లా నుంచి స్టార్ట్ అవుతున్నది. ఇంకా జస్ట్ నిన్ననే రిలీజ్ అయిపోయింది. మన ఈ పుల్లగుమ్మి గ్రామం నుంచే ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి మనం ఈరోజు ఇస్తా ఉన్నాం. 2 కుటుంబాలు మన పుల్లగుమ్మి గ్రామంలోన శనివారం విషయంలో ఆత్మహత్య చేసుకున్నందుకు గాను ఒక్కొక్క కుటుంబానికి 7 లక్షల రూపాయల చొప్పున వారి అకౌంట్లో వేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి అన్నగారు మండల టీడీపీ అధ్యక్షులు, అలాగే రమాకాంత రెడ్డి అన్నగారు టీడీపీ యువ నాయకులు, అలాగే ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి మన ముఖ్యంగా ఈ గ్రామంలో ఈ కార్యక్రమానికి ఈ యొక్క మన నాగేశ్వరుడు అన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి శరణ్ గారు, ఆనందరావు గారు, అలాగే మన ఆచార్య గారు, మన రాములకోట, అలాగే మిగతా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మన టీడీపీ శాఖ తరఫున పేరున ధన్యవాదాలు. అలాగని ఈ కార్యక్రమం ఇలా ఉందని చెప్పేసి నాగేశ్వరుడు అన్న గారి దృష్టికి తీసుకెళ్ళంగానే పంపిణీ కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడేసేసి మన ఎవరైతే సుబ్బారెడ్డి అన్న గారు అందరూ కూడా మాట్లాడి ఈరోజు తప్పనిసరిగా లేట్ చేయకూడదు ఈ కార్యక్రమము, బాధిత కుటుంబాలకు వెంటనే అమౌంట్ వెళ్ళాలని చెప్పేసి నిన్న సాయంత్రం తెచ్చింది. నిన్న సాయంత్రం అనగానే మాకు ఈరోజు డేట్ ఇచ్చినందుకు కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరున వ్యవసాయ శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో రాష్ట్ర ప్రభుత్వము దయచేసి రైతు సోదరులందరూ చేసిన సీనియర్ లీడర్ తెలుగుదేశం నాయకులు, అదేవిధంగా పుల్లగుమ్మి గ్రామ ప్రజలు, విలేకరులకు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ఫస్ట్ టైం మన తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అయిన 2-3 నెలల లోపలనే రైతులకి ఆ పార్టీ అనేది కాదు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, రైతు అంటే అంతా ఒకటే అనే విధంగా చంద్రబాబు నాయుడు ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. రైతులు దీనికి ఇట్లా డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ఎవరే కానీ ఆత్మహత్య చేసుకోకూడదు, కష్టపడాలా కానీ ఏదో కొంతమంది పొరపాటున ఆవేశంతో పెట్టారు. కాబట్టి రైతు సోదరులు మనం కష్టపడితేనే ఫలిస్తుంది. కాబట్టి ఇట్లాంటి దానికి ఇంకా ఎవరు కూడా పోకూడదని ఈ సమావేశంగా నేను చెప్పుకుంటూ విధంగా దయచేసి రైతులు ఎవరు కూడా క్షణికావేశానికి లోను కాకుండా దయచేసి మీ పంటల్ని సరైన సిస్టమ్ ప్రకారంగా పండించుకుంటూ ఎక్కువ అప్పులు చేసుకోకుండా ఏదైనా ఉంటే దయచేసి అధికారుల దృష్టికి, అలాంటి సిచ్యువేషన్ నుండి అధికారుల దృష్టికి తీసుకొస్తే, మన వేదిక ఉన్న పెద్దల వాళ్ళ దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా మీకు సహాయం ఉంటుందని చెప్పేసి నేను మరీ కోరుకుంటూ, ఇప్పుడు వేదిక ఉన్న పెద్దల ఆధ్వర్యంలో వాళ్ళ చేతుల మీదుగా ఈ యొక్క 14 లక్షల మెగా చెక్ను ఈ 2 కుటుంబాలకి పెద్దలందరూ ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను. రండి.
మధు Gloria a Dios.